సుందరిరా నువ్వు నేను బొమ్మల మేరా దేవుడి చేతుల్లో ఆ దేవుడు సుందరిరా ఈ గారడి వాడిదిరా వలపుల తీరంలో గాఢాంధకారంలో ఊగను సాగలేని నావలు కొన్ని విజయాలు సుడిగాలి వీచేది ఎటువైపు ఏ నావ ఏరేవు చేరుకుంటదో ఉప్పెనలో ఉరుములలో ఉరవడిలో అలజడిలో తెలియదు తుదకు ఎవరి గమ్యమేమిటో తెలియదు తుదకు ఎవరి గమ్యమేమిటో మీరా చెప్తాను మన ఇద్దరం వెంటనే హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఎందుకు? అక్కడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అంటే నన్ను లేపుకుపోతారా? అలా ఎందుకు అనుకోవాలి, తీసుకెళ్తున్నా అనుకోవచ్చుగా. ఇలా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతే మీరు లేపుకుపోయారంటారు, నన్ను లేచిపోయిందంటారు. ఆ మాట అనిపించుకోవటం కంటే ఇంత విషం తాగి చావటం మేలు. మోహన, ఏంటా పిచ్చి మాటలు? పిచ్చిగా మాట్లాడుతుంది నేను కాదు, మీరు. వెళ్లి కాసిన మంచినీళ్ళు తాగి పడుకోండి. ఇలాంటి ఆలోచనలు రావు. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు జోక్గా ఉందా? ఇక్కడే ఉంటే మనకి న్యాయం జరగదు. మా అమ్మకి వాళ్ళని ఎదిరించే ధైర్యం లేదు. నన్ను వాళ్ళతో మాట్లాడివద్దు. తెల్లారితే ఆ దెయ్యానికి ఇచ్చి నన్ను కట్టబెట్టేస్తారు. నువ్వు మర్యాదగా నాతో వస్తావా, లేకపోతే బలవంతంగా తీసుకెళ్ళా? మీరు బలవంతంగా తీసుకెళ్తే వచ్చేంత బలహీనరాల్ని కాను నేను. ఇదేనా మీ అమ్మగారి దగ్గర మీరు నేర్చుకునే సంస్కారం? మనం నేర్చుకోవచ్చు, పెళ్లి చేసుకుని సుఖంగా ఉండొచ్చు. కానీ మీ అమ్మగారి గురించి ఆలోచించారా? ఇప్పటికీ ఆవిడ చెయ్యని తప్పుకి బంధువులందరూ ఆవిడ శత్రువులా చూస్తున్నారు. ఇప్పుడు మన సుఖం కోసం ఇలా వెళ్లిపోతే ఇదేనా నీ పెంపకం అని ఆవిడ్ని కాకుల్లా పొడుస్తారు, మాటలతో హింసిస్తారు. ఇంతకాలం ఒంటరి పోరాటం చేసి మిమ్మల్ని పెంచినందుకు మీ అమ్మగారికి మీరిచ్చే బహుమతి ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడికి అండగా ఉండాల్సింది పోయి తిరిగి వాళ్ళలా పారిపోదామంటారా? నా కారణంగా ఆ మహాతల్లి కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కింద పడ్డా నా బతుకి అర్థం లేదు. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయకండి, ఇలాంటి ఆలోచనలు రానివ్వకండి. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి.